సమాంతకు తెలివితేటలు అపారమనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్ని తెలివితేటలు లేకుండా షార్ట్ టైంలో నెంబర్ 1 స్థానానికి ఎలా వచ్చేస్తుందని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ తెలివితేటలకు అందం, అదృష్టం కలిసొచ్చాయి. కాబట్టే సమాంత ఏకంగా టాలీవుడ్ నెంబర్ 1 అయిపోయింది. పైగా ఇప్పుడు అక్కినేని కుటుంబానికి కోడలుగా కూడా వెళ్తోంది. కానీ సమాంత మాత్రం తనకు బుర్ర లేదంటోంది. ఇన్నాళ్ళు కేవలం తన అదృష్టం మీదని ప్రతిదీ నడిచిందని చెప్పుకొస్తోంది సమాంత. ఓ ప్రైవేటు ఫంక్షన్కు హాజరైన చుల్బులి ఎన్నడూ లేని విధంగా మీడియాతో మరింత క్లోజ్గా మాట్లాడింది. నా గురించి మీకు తెలియాల్సినవి ఇంకే ఉన్నాయి చెప్పండంటూ రివర్స్లో ప్రశ్నించింది. నిజమే, సమాంత గురించి ఇంకా కొత్తగా తెలుసుకోవాల్సినవి ఏం లేవు. అన్నీ ఇప్పుడు ఓపెన్ చేసేసింది. ఆమె దగ్గర మనతో షేర్ చేసుకోవాల్సిన సీక్రెట్స్ అంటూ ఏమీ లేవట. ఇందులో భాగంగానే క్లోజ్గా మీడియాతో మాట్లాడిన సమాంత తనకు అన్నీ కేవలం అదృష్టం కారణంగానే వచ్చాయని చెప్పుకొచ్చింది. ఇంత స్థాయికి వచ్చానంటే కేవలం అదృష్టమేనని, తన తెలివితేటలకు పని చెప్పాల్సిన అవసరం రాలేదని అంటోంది. అయితే ఇప్పుడు మాత్రం బుర్ర పెట్టి ఆలోచిస్తానంటోంది. ఇకపై ప్రతి సినిమాకు మరింత సెలెక్టివ్గా, యాక్టింగ్కు ఆస్కారం ఉన్నట్టుగా ఎంచుకుంటానంటోంది సమాంత. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.